వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. కుల బహిష్కరణకు గురైన కుటుంబం గ్రామాన్ని వదిలిపోతామంటున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణకు గురైన కుటుంబానికి అండగా ఉంటామన్న రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో ఇటీవల కుల బహిష్కరణకు గురైన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ బృందం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి పరామర్శించారు. అధికారులు, పోలీసులు ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేటట్లు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో ఎస్సీ/ఎస్టీల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మానవులంతా సమానమని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. ఎస్సీ/ఎస్టీ కేసుల్లో పరారీలో ఉన్నవారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ అరెస్టు అయి విడుదలైన తర్వాత రోజు గ్రామ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని గ్రామంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఆదేశించారు. బాధిత కుటుంబం మాట్లాడుతూ గ్రామంలో ఉండాలంటే భయంగా ఉందన్నారు. తాము మరెక్కడైనా వేరే చోటికి వెళ్ళి బతుకుతామని, ఈ గ్రామంలో ఉండలేమని రోధించారు. తమ గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని గ్రామస్తులు ఎస్సీ కమిషన్ చైర్మన్కు మొదలుపెట్టుకున్నారు. అనుక్షణం అండగా ఉంటామని, పుట్టిన ఊరిలో బతకాలంటూ భరోసా ఇచ్చారు. సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నది. ఇటువంటి సంఘటనలు ఇక్కడ కూడా పూర్వత్వం కావద్దని మరి గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు కూడా మీకు అవగాహన సదస్సు కూడా నిర్వహించాలనుకుంటాను. మరి అన్ని గ్రామాల్లో కూడా సివిల్ రైట్ జరపాలని కూడా జరుగుతుందని కూడా ఆలోచించినట్టు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ప్రతి ఉన్నటువంటి మా అడిషనల్ కలెక్టర్ గారిని, మా డిఎస్పీ గారిని కోరేది ఏంటంటే ఆర్డీఓ గారిని కూడా ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్ జరపాలి. మన జిల్లాలో కూడా విజిలెంట్ అండ్ మార్కెట్ కమిటీ సభ్యులు సమావేశాలు విధిగా జరిగితే ఇటువంటి గ్రామాలలో అవగాహన కల్పిస్తే, గూడాలలో చిన్న చిన్న గ్రామాలలో కూడా మారుమూల ప్రాంతాల అవగాహన కల్పిస్తే ఇటువంటి సమస్యలు పూర్వతం కావాలని చెప్పి కూడా నా యొక్క అభిప్రాయం. నేను జిల్లా యంత్రాంగం ఇక్కడ మన కలెక్టర్ కూడా ఇప్పుడు మీటింగ్ ఉన్నది, అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల కూడా విధిగా జరిగితే బాగుంటుందని కూడా నా యొక్క అభిప్రాయం. నేను ఇంతకుముందే అందరు ఎస్పీలకు, కలెక్టర్లకు కూడా ఒక డ్యూ లెటర్ రాసినాం. ఎందుకంటే ప్రతి నెల తప్పకుండా పౌర హక్కుల దినోత్సవం జరపాలి. 3 నెలలకు ఒకసారి విజిలెంట్ అండ్ మార్కెట్ కమిటీ సమావేశాలు జరపాలి. ఆ సమావేశాలకు కూడా మాకు కూడా ఆహ్వానం తెలిపితే తప్పకుండా ఒక కమిషన్ మెంబరు అవకాశం మేము అటెండ్ అవుతామని కూడా లెటర్ రాయడం జరిగింది. ఉంటుంది ఇక్కడ ఉన్న ఎస్సీలు కానీ, బీసీలు ముద్దాలు కానీ, ఇక్కడ వివిధ కులాలు ఏమున్నాయి నాకు అంత ఐడియా లేదు. ఎవరు ఉన్నా కానీ అందరం కూడా మనం కలిసి జీవించి మనమంతా ఊళ్ళే మనమంతా ఎక్కడ పిలుచుకుంటాం, అన్న, తమ్మి, చెల్లె, బావ, అక్క అని పిలుచుకుంటాం, మనం వరుస పెట్టి పిలుచుకుంటాం. మనం అటువంటి వాతావరణంలో మనం ఉన్నాం కనుక అటువంటి అవకాశం రావద్దని, ఇటువంటి సంఘటన మన ఏ జిల్లాలో ఎక్కడ జరగద్దని కూడా మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇస్తాం. కలెక్టర్నే మరి మీటింగ్ పరిస్థితులు ఆకే పోవాలని మీరు అందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరి మిగతా మా మిగతా కులస్తులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా అప్పీల్ గుజరాత్లకు కానీ ఇంకా పెద్ద ఏ కులాలు ఉన్నా కానీ మా గౌతోజి కూడా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్టీలతో సహా మనమంతా కలిసిమెలిసి ఉండాలి. మానవులంతా సమానం. మాది వ్యక్తికో మాలవ వ్యక్తికో తీస్తే రక్తం తెల్లగుండదు, ముద్రాజు తీస్తే నాకు రక్తం ఎర్రగుండదు. అందరం మనమే కనుక 78 సంవత్సరం వచ్చింది కనుక ఇంకా కూడా అటువంటి భేదాలు పెట్టుకోవచ్చు. మీరు ఈ మధ్య చూస్తున్నారు కులాతలు కూడా కోకోలు జరుగుతూ ఉంది. ఇలా కులం లేదు, చదువుకుంటే రాదు, చదువుకుంటే మన ప్రపంచాన్ని జయించవచ్చు అని మన అంబేద్కర్ చెప్పిండు. మరి మనంతా కూడా చదువుకొని ఇలా మంచి మంచి ఉద్యోగం సంపాదించుకుంటున్నాం. మరి అటువంటి తారతమ్యాలు లేకుండా మనమంతా జీవించాల్సిన అవసరం ఉన్నది. అందరికీ కలిసిమెలిసి ఉండాలి. నా గ్రామంలో మంచి వాతావరణం ఉండాలి.
నేను గౌరవ ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మీరు ఎప్పుడన్నా ఒకసారి అంతా రిజిస్టర్ అయిన తర్వాత ఏదైనా ఒక డేట్ తీసుకొని ఇక్కడ సహభక్తి భోజనం ఏర్పాటు చేయండి. మా జయచంద్ర రెడ్డి గారు నేను తప్పకుండా ఆ రోజు ఎంత పని ఉన్నది ఇక్కడ వచ్చి నేను భోజనం చేసిపోతాను. గౌరవ కూడా మనమంతా గుజరాలము, ఎస్టీలము, ఇంకో వేరే కులాలను అందరం కూడా కలిసి మనం భోజనం చేయాలి, అదొకటి ఏర్పాటు చేయాలని చెప్పి రోజు కూడా గ్రామాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులందరికీ ఈ సంఘటన చాలా బాధాకరం. మేము చాలా విచారాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనలు మరి సమాజానికి ఏమాత్రం మంచి చేయవు. మానవులంతా సమానులని కూడా మనం బతకాల్సిన అవసరం ఉన్నది. గ్రామంలో అందరం కూడా అన్నదమ్ములకి జీవించవలసిన అవసరం ఉన్నది. మరి 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం మంచిది కాదు. ఈ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇటువంటి సంఘటన మళ్ళీ జిల్లాలో పునరావృతం కావద్దు. దోషులు ఏదైతే ఉన్నారో కొంతమంది అరెస్ట్ చేయాలని తెలుస్తూ ఉన్నది. తప్పకుండా అందరినీ 24 గంటల మీరు అరెస్ట్ చేయాలి. చేయకపోతే కూడా బాగుండదని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గౌతోజు గ్రామస్తులు కూడా అందరూ కూడా అన్నదమ్ములకు కలిసిమెలిసి జీవించాలి. ఇక్కడ మళ్ళీ సివిల్ రైట్స్ జరిపి మనం అందరం కూడా ఇక్కడ సహపంక్తి భోజనం చేయాలి. అటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. మరి ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇక్కడ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరం కూడా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, కలెక్టర్, ఎస్పీ అందరం వచ్చి కూడా ఇక్కడ సహపంక్తి భోజనం చేస్తాం. మీరు ఎవరు కూడా గడబలు చేసుకోవద్దు. అందరూ సామరస్య వాతావరణం ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్షలు మాత్రం తప్పే. అదేమన్నా కానీ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శిక్ష అనేది తప్పదు. అరెస్ట్ చేసిన వారిని కూడా 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులకు, ఎస్పీ గారికి, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన. అది తప్పకుండా అమలవుతుంది. గ్రామస్తులంతా కూడా సమన్వయం పాటించి శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అందరికి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు తప్పు ఇంకా వేరే నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది. తప్పు చేసిన వాళ్ళకి సహకరించే వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తేనే ఇక్కడ కాదు సార్. నేను ఇప్పుడు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఒక 4 విన్నాను. 4 సేమ్ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే కులాలకు సంబంధించి మన మెదక్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ వచ్చేసి ఇలా తప్పు జరగకుండా, జరిగిన వాళ్ళకి సపోర్ట్ నిలవకుండా ఎవరు ముందుగా నిలబెట్టేటట్టు పోలీసులకి, ప్రభుత్వాధికారులకు అందరు సహకరించేటట్టు ఉండాలి. కానీ ఓకే మావాడు తప్పు చేసింది కదా, ఏమైనా చేసుకుంటాము, దాచిపెట్టుకుంటాము, 10 లక్షలు ఇచ్చే ఏంటి అనేది ఊరికి ప్రజలు గమనించుకోవాలి. మేము ఎలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాము. తప్పు చేసిన వారికి సహకరించినందుకు వాళ్ళు బలవుతున్నారు. ఇప్పుడు తప్పు చేసినందుకే ఊర్లో సగం మొత్తంలో ఎవరు తప్పు చేసినా స్వచ్ఛందంగా లొంగిపోవాలి. తప్పు చేసింది అడగాలి. అడిగినప్పుడు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఏమైనా తప్పు శిక్షలు పడే అవకాశం తక్కువ ఉంటుంది. తప్పించుకొని తిరిగినంత మాత్రమే తప్పు ఒప్పు అయిపోదు. మళ్ళీ తప్పు చేసిన వాళ్ళకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ భయం కలగాలి. ఓకే తప్పు చేసినప్పుడు మేము ఎవరికి సహకరించవద్దు, తప్పును తప్పుగానే చూపించాలి తప్ప మేము సహకరించవద్దని. ఈ సహకారం వల్లనే ఇప్పుడు ఈ కక్షలు ఏవైతే ఉన్నాయో మా ఊర్లో జరిగింది. పక్కన ఉన్న రాజకీయ పార్టీ నాయకులు, వివిధ రాజకీయ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ గ్రామ ప్రతినిధులు అందరూ రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఇంకా ఎక్కువ చేశారు. ఇంతవరకు రావడానికి వాళ్ళే ముఖ్య కారణం. నేనే చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళకి ఒక భయం ఉండాలి. ఓకే మమ్మల్ని ఎవరైనా పెద్దవాళ్ళు కాపాడతారని కాకుండా తప్పు జరిగింది కాబట్టి మమ్మల్ని ఎవరు తప్పించలేరనే అవేర్నెస్ వాళ్ళకి కల్పించాలని నేను ప్రభుత్వం తరఫున మీ అందరినీ కోరుతున్నాను. జరగలేదని నేను అంటలేదు. కాకపోతే వాళ్ళు చేసే ఏముందో కులవృత్తి వాళ్ళ తప్ప చెప్పుకోవాలి. కానీ ఊరు మీదే తీసుకురావాలి. వాళ్ళు కూర్చొని వాళ్ళని మాట్లాడుకోవాలి. మొత్తం మా వాళ్ళని అందరినీ వాళ్ళని మాట్లాడుకున్న తర్వాత దాంట్లో ఏదైనా మా వాళ్ళు తప్పు చేస్తే దాన్ని ఇదంతా ఇష్యూ చేయాలని నేను కూడా ఒప్పుకుంటాను. ఇప్పటివరకు అక్క, చెల్లె, అట్లా తమ్ముడు అట్లా పిలుస్తున్నారు. కానీ ఎప్పుడూ మీరు వేరు అనుకోలేదు. మా ఫంక్షన్లను వాళ్ళ పిలిచినాం, వాళ్ళ ఫంక్షన్లను మేము పిలిచినాం, కూర్చున్నాం, తిన్నాం, చేసినాం, అన్నీ జరిగినాయి సార్. నా పెళ్ళై 35 సంవత్సరాలు అయింది. ఆ అక్క చెప్పింది కదా ఇప్పటిదాకా మమ్మల్ని కష్టపెట్టిరని, అది తప్పు సార్. అది కొన్ని జరగచ్చు. కానీ ఒక మాట చెప్పింది కష్టపెట్టినా నేను కష్టపెట్టిన చెప్పలేదు.
వాళ్ళ ఊరందరూ అన్నారు సార్. వాళ్ళ కులంలో వాళ్ళోళ్ళు పెడితే తగాదాల నుండి వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ కులంలో వాళ్ళ తగాదాల నుండి వాళ్ళ పాలికక్ష వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని చెప్పింది తప్ప మీరు ఇబ్బందులు చెప్పలేదు. మేమిగో నా మాటేనమ్మా, మేమిగో మళ్ళీ ఊళ్ళోకి వస్తాం, సహపంక్తి భోజనం చేస్తాం, ఈ లోపల ఎస్సీలతో కూడా మాట్లాడతాం. వాళ్ళతో అందరు కోర్టుకెళ్ళి అందరు రాని జైలుకెళ్ళి పోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు క్లియర్ కానీ వాళ్ళతో పరి తీసుకుంటాం. మీ వద్దన ఏదో ఉందో తప్పకుండా మీ కొరకు వాళ్ళు అయినప్పుడు మీ కూడా ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి సార్. అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే పక్కన ఒప్పుకోవాలి. దానికి వట్టి కొట్టరు కదమ్మా, దానికి డబ్బులు వస్తాయి. ఊళ్ళు చేసుకోవాలి ఊళ్ళో ఉన్నోళ్ళు. అదే ఈవెంట్ చేయాలని ఏం లేదమ్మా, అది ఎవరైనా చేసుకోవచ్చు. కొన్ని ఊళ్ళల్లో మాది వాళ్ళు లేదా డబ్బులు తెచ్చుకొని వాటిగా కొట్టుకుంటారు. వేరే తెలుగులు కొట్టుకునే ఊళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇంకా బీసీలు కౌంటర్లు కొట్టుకునే ఊళ్ళు ఉన్నాయమ్మా. అట్లా ఏం లేదు అమ్మమ్మ. అటు ఉన్నారు కాబట్టి కొడతారు వాళ్ళే. మేము అవన్నీ మాట్లాడతామమ్మా. మీరు మనం అంతా నువ్వేం చెప్పినావు అన్న బయట మారి అమ్మ మీరు బేపిగా ఉండరు, మీరు అంతా ఖర్చు ఉండాలి. ఓకేనమ్మా. వానికి ఆడపిల్లలు ఇద్దరు ఎట్లా చేయాలి, వస్తే పోతున్నాగా ఏమన్నా చేస్తా అక్కడికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నాగా ఇట్లా తెలిసిపోతుంది నాకు. పిల్లల దగ్గరికి వెళ్ళి డ్యూటీలు చేసి వస్తుంటే ఇట్లా దప్పు కొట్టడం వల్ల బాధలు పెట్టి డ్యూటీ ఎట్లా చేస్తారు వాళ్ళు, మాతోటి దప్పు కొట్టాలి, ఊరు ఉండాలి, ఊళ్ళో చెట్టు ఎత్తిపోయాలి, చెప్పులు ఎత్తిపోయాలి అని ఇట్లా బాధలు పెట్టి ఊరు గ్రామస్తులందరూ మొత్తం పట్టుబట్టి ఇట్లా వాళ్ళ భూములు గుంజుకోవాలి, వాళ్ళ నిలబెట్టాలి ఊరికెళ్ళని ఇట్లా పక్ష పట్టి మొత్తం ఇట్లా వెన్నెళ్ళు పోలే నా మొగడున్నప్పటి నుంచి కూడా బాధలు ఉన్నాయి నాకు. ఇట్లా ఈ ఊళ్ళో కాగా నేను ఉంటున్నా. ఎందుకంటే తెచ్చిన